హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మనం ఇప్పుడు అమలాపురం నుంచి ఎక్కడి వరకు జర్నీ చేస్తున్నామంటే ఒక ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి బస్సెస్ అయితే చూడాలి. చూసిన తర్వాత అమలాపురం నుంచి ఎక్కడికి వెళ్దాం డిసైడ్ అవుతాము. దాని ముందు అయితే ఉదయం నుంచి ఏం తెలియలేదు. లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉండి ఉంటారు. 1 డే బ్యాక్ అమలాపురం అయితే వచ్చాము. దాని కంటిన్యూషన్ మాట ఇది. తినేసి వచ్చి బస్సు స్టాండ్లో ఏ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, ఏ రూట్స్ బాగున్నాయి చూసి అక్కడ జర్నీ అయితే చేస్తాను. ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఒక లైక్ అయితే కొట్టేయండి. అమలాపురం బస్ స్టాండ్ నుంచి బయలుదేరే బస్సెస్ బస్ స్టాండ్ నుంచి పైన ఎక్స్ప్రెస్లో కిందనేమో పలు వెలుగు సర్వీసులు చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరి అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మనం బయలుదేరుతున్నాం పాలకొల్లు ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఆగుతాయి అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద పాలకొల్లు వెళ్ళి బస్సులు ఆగుతాయి. ఇదంతా అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్. టిఫిన్ తినే రాబోతుకి బస్ అయితే రెడీగా ఉంది. బస్ ఫ్రంట్ నుంచి చూపెడదాం అంటే బయలుదేరిపోతుంది. ఇప్పుడు ఇలా ఎక్కాను, బస్ అయితే స్టార్ట్ అయింది. మనమైతే ఇప్పుడు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ నుంచి వెస్ట్ గోదావరిలో ఉన్న పాలకొల్లు వరకు 44-45 కిలోమీటర్స్ అయితే వెళ్తాం. ఇదేం లాస్ట్గా మనం జర్నీ చేసిన బస్సు ఇదే, కాకినాడ అమలాపురం. ఈ బస్సులోనే జర్నీ చేసుకుంటూ వచ్చాం. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ మాట. ఇందులో ఆంజనేయ హోటల్ ఏదో ఉంది, ఆంజనేయ క్యాంటీన్. టిఫిన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. టైం అయితే ఇప్పుడు 10:20కి అయితే స్టార్ట్ అయ్యాము. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వల్లబోత్కి దగ్గర గంటన్నర పైన అయితే పడుతుంది. 10:20 అంటే 10:30 వేసుకుందాం. 12 అయితే అవ్వచ్చు. అమలాపురం ఊళ్ళోంచి బయటకు వచ్చామో ఊళ్ళో ఉన్నామో తెలీదు. ఈ ఏరియా అయితే ఈదర్లపల్లి. టికెట్ అయితే తీసుకున్నాము. పాలకొల్లు వరకు అయితే మనం పోవట్లేదు. చించినాడ అమలాపురం నుంచి చించినాడ వరకు 42 కిలోమీటర్స్ అంట. 45 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు. బస్ మీదేమో బస్ అమలాపురం టు పాలకొల్లు అని ఉంది. ఏంటంటే చించినాడ దగ్గర బ్రిడ్జ్ వర్క్ ఏదో జరుగుతుందంట, దానివల్ల బ్రిడ్జ్ దాటి వెళ్ళట్లేదు బస్ అని చెప్పారు. సో వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలేమో. దానివల్ల బస్ చించినాడ వరకు వెళ్తుంది. బండారు లంక ఈ ఊరంతా. బండార్లంకలో 50% అన్నీ ఇట్లాంటి హౌసెసే కనబడుతున్నాయి. పంట కాలువలో ఉంది, దాన్ని మురికి కాలువ చేసేసారు మన వాళ్ళు. అంబాజీపేట వచ్చేసాము. అంబాజీపేట సినిమా ఉంటుంది, హీరో సుభాష్ది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండా ఉంటుంది. అంబాజీపేట అన్న పేరు నేను సినిమాల్లో వినడం తప్ప రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈరోజు. జిల్లా పరిషత్ మహిళల జూనియర్ కళాశాల అంబాజీపేట. వ్యవసాయ మార్కెట్ అంబాజీపేట. పెద్దదే అంబాజీపేట కూడా. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే అది పెద్దది కాకుండా చిన్నది అవుతుందా? బస్సులో జనాల గురించి చూసుకుంటే ఇది బస్సు అయితే ఖాళీగానే ఉంది. అంబాజీపేటలో ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఆ పెద్ద రోడ్లోంచి ఇంకా చిన్న రోడ్లోకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం. డైవర్షన్ తీసుకున్నది అంబాజీపేట బస్ స్టాండ్లోకి పోవడానికి. అంబాజీపేట బస్ స్టాండ్ వెరైటీగా ఉంది. బస్ స్టాండ్ అయితే మొత్తం రేకులతో చెక్క బల్లలు అయ్యో బల్లలు వేసి ఉన్నాయి, చెక్క బల్లలు. మనం ఇప్పుడు అమలాపురం నుంచి జర్నీ చేస్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 225 అంట. అంబాజీపేట పోలీస్ స్టేషన్. ఈ జర్నీలో మనం వెస్ట్ గోదావరి వెళ్ళిపోతూ ఉన్నాను, కానీ వెస్ట్ గోదావరి అయితే వెళ్ళము. మాచవరం అంట ఈ ఊరు. మనమైతే కోనసీమలో స్టార్ట్ అవుతాము, కోనసీమ ఎండింగ్లో ఆగిపోతాం. కొబ్బరికాయ వ్యాపారాలు ఎక్కడికెక్కడ, మొత్తం కొబ్బరికాయలే. అమలాపురం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది కదా కొబ్బరికాయ. ఊళ్ళో వస్తున్నాయి, బోర్డులు మిస్ అవుతున్నాయి. నోరు తిరగట్లేదు ఊరు. ముంగండ అంట ఊరి పేరు. ముంగంద. ఇట్లాంటి కాలువలు ఈ కోనసీమలో ఎక్కడికక్కడ అలా కనబడుతూనే ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళిపోతే రాజోలు వెళ్తూ ఉంటాయి. 16 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి రాజోలు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ పి గన్నవరం. చాలా వరకు షాప్స్ క్లోజ్లో ఉన్నాయి, సండే హాలిడేలో ఉంది ఇటు సైడు. ఫ్రీ బస్ ఎఫెక్ట్. ఇప్పటి వరకు బస్ అంతా ఖాళీగా ఉంది, ఇంకా ఖాళీగా ఉన్న సీట్లు. ఇప్పుడు వచ్చారంటే మొత్తం గాలి కూడా ఆడతారు, అంత క్రౌడ్ అయిపోతుంది లోపల. మనం ఉన్న ప్లేస్ నుంచి అంతర్వేది 44 కిలోమీటర్స్ అంట. ఈ జర్నీలో ఒక హనుమాన్ విగ్రహం, ఇది కూడా పెద్దదే. లాస్ట్ జర్నీలో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వంటిది. గోదావరి క్రాసింగ్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు. ఈ గోదావరి బ్రిడ్జ్ దాటుతున్నామా లేదా మొత్తం కొబ్బరి చెట్లు కనపడతాయి, కొబ్బరి చెట్లు తోటలు. ఇది ఫైనల్ వ్యూ. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 16. లాస్ట్గా మనం స్టేట్ హైవే 225 నుంచి గన్నవరం దగ్గరలో ఉంది. స్టేట్ హైవే 16కి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇంకొక 24 కిలోమీటర్స్ ఎంత ఉన్నట్టుంది చించినాడికి. అయితే మార్నింగ్ 7 అయినట్టుంది ఇప్పుడు వెదర్ అంతా. ఇప్పుడైతే 11 అయ్యింది, 11కి 7 అయినట్టుంది. ఈ రోడ్డుకి అక్కడ ఉన్న హౌసెస్కి మధ్యలో ఒక కాలువ అయితే వెళ్తుంది, పంట పొలాల కాలువలో ఉంది. ఇంకా మొత్తం డ్రైనేజ్ కూడా అదే యూజ్ చేస్తారు. చాలా చేపలు ఉన్నాయి అందులో. పెద్ద కందాలపాలెం అంట, పి గన్నవరం మండలం. నాగులంక. హౌసెస్ చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మెయిన్ ఈ కోనసీమలోనే కనబడతాయి ఇట్లాంటి హౌసెస్ అన్నీ. మనకి ఇచ్చాడు ఎక్కడ రొయ్యలు చెల్లు ఉన్నవి ఎక్కడ ఏమీ కనిపించలేదు ఇప్పుడుకొచ్చి. చాకలిపాలెం. ఇప్పుడైతే స్టేట్ హైవే 235లోకి మళ్ళీ డైవర్షన్ అయితే తీసుకున్నాము. స్టేట్ హైవే 16 నుంచి స్టేట్ హైవే 235. ఫస్ట్ టైం స్టేట్ హైవే 225లో ఉంటే వెళ్ళాం, 16కి వచ్చాం, తర్వాత 335లోకి వచ్చాం. ముందుకెళ్ళి కొద్ది ఇంకెన్ని డైవర్షన్లు పోతాము. వాడ్రేవు వల్లి. తాటిపక్క. చాలా ప్లేస్లో ఉన్నాను తాటిపక్క పేరు, మళ్ళీ కోనసీమలో వింటున్నా. ఇక్కడ కూడా సండే సెలవు. కొన్ని ఊర్లో ఫ్రైడే హాలిడే ఉంటుంది, కొన్ని ఊర్లో సండే. మ్యాక్సిమం సండే ఉంటాయన్నమాట హాలిడేస్ అన్నీ. ఓయ్ ఆడక్కడ గుద్దితే ఇక్కడ వైబ్రేషన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక డైవర్షన్లో ఉంది తాటిపాకలో. విశాఖపట్నం మద్దెలపాలెం బస్సు అయితే పోతుంది. రాజోలు విశాఖపట్నం బస్సు సూపర్ లగ్జరీ, మొత్తం ఖాళీగా ఉంది బస్సు. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఒక 4-వే జంక్షన్ అన్నమాట. స్ట్రైట్గా పోతున్నాం మనం. లేడీస్ అందరూ రెడీ అయ్యారు దిగడానికి. తాటిపక్కలో బస్సు అయితే ఖాళీ అయిపోయింది. సోంపల్లి అంట, సోంపల్లిలో ఏదో స్పెషల్ ఉంది ఈరోజు సండే. సోంపల్లిలో ఏదో స్పెషల్ అని అందరూ అక్కడికి వెళ్తున్నారు. జగ్గన్నపేట ఈ ఊరు తాటిపాక తర్వాత. ఇట్లాంటి ఈ కాలువలు అయితే పంట కాలువలు అట్లా పోతూ ఉంటే అట్లా వస్తూనే ఉంటాయి. రోడ్ కట్ సైడ్ ఒక కాలువ ఉంది, గోదావరికి సంబంధించింది. అటు సైడ్ ఉంది బ్యూటీ అంతా. రోడ్కి ఇటు సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి. అటు సైడ్ అయితే చాలా బాగుంది. నేషనల్ హైవే 216. ఇప్పుడు వచ్చాం నేషనల్ హైవే 216లో మనం ఏమైనా జర్నీ చెయ్యం. ఇటు సైడ్ వెళ్ళిపోతే అమలాపురం పోతాం, ఆపోజిట్ సైడ్లో. ఇప్పుడు మనం వెళ్తున్న సైడ్లో నర్సాపురం అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి నర్సాపురం 27 కిలోమీటర్స్ అంట.
గెద్దాడ అనే ఊరిది. పాలగుమ్మి 1 కిలోమీటర్. ఇట్లా కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఆ రోడ్స్ పట్టుకుని వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మనం. పాలగుమ్మి ఇచ్చడు పోవాలో ఉంది పాలగుమ్మికి. ముందు కనబడుతుంది కదా రోడ్డు, అటు సైడ్ కూడా కొబ్బరి, ఇటు సైడ్ కూడా కొబ్బరి, ఎటు చూసినా కొబ్బరి భయం. కనబడుతుంది కదా ఊరు కడలి. సినిమా కూడా ఉంది కడలి అనే పేరుతో. ఇక్కడ కనిపించే చెరువులు రొయ్యల చెరువులు. ఇంత జర్నీ చేసిన తర్వాత NH216 నుంచి డైవర్షన్ తీసుకున్నాం ఫైనల్గా. శివకోడు మనం ఉన్న ప్లేస్ శివకోడు. ఇక్కడ ఏదో పండగ జరగబోతుంది, గ్రామ పండగ. ముసలమ్మ గుడి సెంటర్ శివకోడు. ఫుల్ లైటింగ్ రోడ్డు పక్కన. మరి ఏం పండుగ ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి, ఇక్కడ ఏం పండుగ జరగబోతుందో. రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్, ఏపీఎస్ ఆర్టీసీ పార్సల్ ఆఫీస్ రాజోలు. రాజోలు మస్కాలి. రాజోలు నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది అంతే చించినాడికి. సకినాటిపల్లి వెళ్ళాలంటే ఈ రాజోల దగ్గర నుంచి ఒక డైవర్షన్ తీసుకొని సకినాటిపల్లి వెళ్ళాలి. ఇంకొక డైవర్షన్ తీసుకొని చించినాడు అయితే వెళ్తాము. లేకపోతే సకినాటిపల్లి వెళ్తాము. అక్కడ డైవర్షన్ తీసుకున్నాం, పాలకొల్లు సైడ్ అయితే వెళ్తున్నాము. చించినాడుతో ఆగిపోతాం మనం. ఇక్కడ నుంచి పాలకొల్లు అయితే 18 కిలోమీటర్స్ అంట. మనం డైవర్షన్ తీసుకున్న దగ్గర నుంచి 16 కిలోమీటర్స్ అంట. నెక్స్ట్ లెవెల్ ఉంది శివకోడులో. మళ్ళీ NH216కి అయితే మనం వచ్చాము. అక్కడ ఉంది NH216. అటు సైడ్ ఒక రూట్ పోతుంది, మళ్ళీ ఇటు సైడ్ ఒక రూట్ పోతుంది. ఎన్ని డైవర్షన్లు మన ఈ జర్నీలో. శివకోటి అంటే ఇది లాకు సెంటర్. బస్ షెల్టర్ ఉంది కదా, దాని మీద ఉంది లాకు సెంటర్ శివకోటి. శివకోడు పల్లిపాలెం అంట. అక్కడి నుంచి చాలా రాజుల ముందు నుంచి శివకోడు, శివకోటి ఇట్లాంటి పేర్లే కనపడుతున్నాయి. రామరాజులంక 5, ఒంగోలు 260, చించినాడ స్ట్రైట్, రామరాజు లంక 5 ఇటు సైడ్ వెళ్ళాలి. రామరాజు లంక. ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చి ఆగాము. మరి ఏ ప్లేస్ అయితే తెలీదు. ఇక్కడ నుంచి ఫ్రంట్ ఆటోలు ఉన్నాయి, ఆటోలు పట్టుకొని వెళ్తే భీమవరంకి వెళ్ళి ప్లేస్కి వెళ్ళి బస్సెస్ దొరుకుతాయంట.
ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.